అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు మనం తాయెత్తులు తావీజుల గురించి ఆజ్ఞ మరియు ఆదేశం ఖురాన్ ప్రకారంగా హదీస్ ప్రకారంగా చూసుకుందాం. వీడియో లాంగ్ అయితే కనుక 2-3 పార్ట్స్లో వస్తుంది. దయచేసి కంటిన్యూ చేసి చూసుకొని అర్థం చేసుకోగలరు. జజాకల్లాహ్ ఖైర్. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఖురాన్లో అజ్-జుమర్ 39:38 చూసుకున్నట్లయితే ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు తఆలా ప్రవక్త గారికి ఇలా తెలియజేస్తున్నారు. ఓ ప్రవక్త, ఆకాశాలను భూమిని ఎవరు సృష్టించారో అని మీరు వారిని అడిగితే వారు అల్లాహ్ అని అంటారు. వారిని ఇలా అడగండి, అనగా ప్రజలని ఇలా అడగమని అల్లాహ్ సుబ్హానహు తఆలా మన ప్రవక్త గారితో తెలియజేస్తున్నారు. మీరు అల్లాహ్ తప్ప ఏ విగ్రహాలను ప్రార్థిస్తున్నారో ఆలోచించండి. అల్లాహ్ నాకు హాని చేయాలనుకుంటే వారు ఆ హానిని తొలగించగలరా? లేదా ఆయన పైన దయ చూపాలనుకుంటే వారు తన దయను ఆపగలరా? అంటే ఇక్కడ మన అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇలా మనల్ని అడగమని తెలియజేస్తున్నారు. ఎవరిని? ఇలాగా తావీజులు విగ్రహారాధనలు చేసేవారిని అడగమని అంటున్నారు. ఏమని? అల్లాహ్ సుబ్హానహు తఆలా మనకి హాని చేయాలి అని అనుకుంటే ఆ విగ్రహాలు కానీ ఆ తావీజులు కానీ అవి అల్లాహ్ ఆపగలుగుతాయా? ఇంకోటి, అదే అల్లాహ్ సుబ్హానహు తఆలా మనపై దయ చూపించాలి అని అనుకుంటే ఈ తావీజులు ఈ విగ్రహాలు వచ్చి ఆపగలుగుతాయా అని తెలియచేసి ఇలా అల్లాహ్ సుబ్హానహు తఆలా ప్రవక్త గారిని మనతో ఇలా అనమంటున్నారు. ఇంకా ఏమని? నాకు అల్లాహ్ చాలు, విశ్వాసులు ఆయనపై మాత్రమే నమ్మకం ఉంచుతారు అని తెలియచేయమంటున్నారు. మన ప్రవక్త గారు అల్లాహ్ పైనే కదా నమ్మకం పెట్టుకుంది. మనం ఎందుకు ఈ విగ్రహారాధనలు, ఈ తావీజులని, నల్ల తాళ్ళని, ఆమ్యులెట్స్ అని వీటి మీద ఎందుకు నమ్మకం పెట్టుకుంటున్నాం? ఒకసారి ఆలోచించండి. మనం ప్రవక్త గారి కన్నా గొప్ప వాళ్ళమా? కాదు కదా. హదీస్ చూసుకున్నట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియచేసినట్లు ఉక్బా బిన్ అమీర్ రదియల్లాహు అన్హు గారు ఉల్లేఖిస్తున్నారు. ఎవరు తావీజ్ వేసుకున్నారో అల్లాహ్ వారిని, అనగా ఆ ఉద్దేశాన్ని పూర్తి చేయకూడదు. మరో ఉల్లేఖనలో ఇలా ఉంది, ఎవరు తావీజు వేసుకున్నారో వారు షిరిక్ చేసినట్లు. అనగా షిరిక్ అనే చాలా విధాలుగా షిరిక్ ఉంది. ఒకటి విగ్రహారాధనే షిరిక్ కాదు. మనం ఆ తాళ్ళని నమ్మి ఆ తాళ్ళు మనకి ఏదో చేస్తాయి అనుకుంటాం, అది కూడా షిరిక్. షిరిక్ అంటే కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి నా ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే అల్లాని కాకుండా ఇంకా వేటిని నమ్మిన అవి మనకి మంచి చేస్తాయి అని వేసుకున్న నల్లరాళ్ళు, తెల్లరాళ్ళు, ఏదో నవరత్నాలు ఇలాంటివి ఏదైనా సరే మనం అల్లా మీద విశ్వాసం అంతా అల్లా చూసుకుంటాడు అని అనుకోకుండా కొబ్బరికాయలు కొట్టి దారిలో పిల్లలతో ఇలా వెళ్ళకూడదు అలా వెళ్ళకూడదు అనుకున్న ప్రతిదీ షిరికేనండి. ఇంకా క్లియర్ గా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. రెఫరెన్స్ వచ్చి అహ్మద్ 17404 17422లోనిది. నెక్స్ట్ పార్ట్ 2లో ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం.